మన VVIT యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. అసలు చిన్నారి జ్ఞానేశ్వరి ఎక్కడుంది? 5 రోజులుగా తోట అడవి జల్లెడ పడుతున్న ఆచూకీ దొరక్కపోవడానికి కారణమేంటి? డాగ్ స్క్వాడ్ సైతం ఎందుకు చేతులెత్తేసింది? తుని చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు ఇప్పుడు కోస్తా తీరంలో పెను సంచలనంగా మారింది. టెక్నాలజీ ఉంది, పోలీసు బలగాలు ఉన్నాయి, క్లూస్ టీమ్స్ కూడా అక్కడే ఉన్నాయి. అయినా సరే 5 రోజులుగా ఆ చిన్నారి జాడ దొరకడం లేదు. ఈ మిస్టరీ వెనుక ప్రకృతి కూడా ఒక విలన్లా మారినట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు అవుననే అంటున్నాయి అక్కడ పోలీసు వర్గాలు కూడా. తుని పరిసర ప్రాంతాలలో 5 రోజులుగా చిన్నారి జ్ఞానేశ్వరి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అక్కడ పోలీసులు ఏ ఒక్క అవకాశాన్ని వదలకుండా ప్రతి చోట కూడా క్షుణ్ణంగా వెతుకుతున్నారు. కేసు తీవ్రతను బట్టి రంగంలోకి దిగినటువంటి స్నేపర్ డాగ్స్ను కూడా అక్కడ సెర్చ్ ఆపరేషన్లోకి నిమగ్నం చేశారు. సాధారణంగా ఇలాంటి కేసుల్లో పోలీసు కుక్కలు ఇచ్చేటువంటి క్లూస్ చాలా కీలకంగా మారుతాయి. నేరస్తులైనా తప్పిపోయిన వారైనా సరే వాసన బట్టి, వారికి సంబంధించినటువంటి ఏదో ఒక ఐటెం వాసన బట్టి ఈజీగా ఆ డాగ్స్ కనిపట్టేస్తాయి. ఈ కేసులో మాత్రం ఆ డాగ్ స్క్వాడ్ కూడా ఏమీ చేయలేకపోతుంది. దానికి ప్రధాన కారణం ఈ 5 రోజుల్లో అక్కడ కురిసినటువంటి భారీ వర్షం. సో అందుకే అక్కడ పోలీస్ డాగ్స్ కూడా ఆ యొక్క ఆనవాళ్ళని పట్టలేకపోతున్నాయి అనేటువంటి ఒక సమాచారం అక్కడి నుంచి మనకు తెలుస్తుంది. ఎందుకంటే వెల్ ట్రైన్డ్ డాగ్స్ని అక్కడ దించారు. పాప యొక్క గౌను, ఇతరతర దుస్తులకు సంబంధించిన వాటిని వాసన చూపించి కూడా ఆ డాగ్స్కి ట్రైన్ చేసి పంపించారు తోటలోకి గుర్తుపట్టడానికి ఎక్కడైతే ఆనవాళ్ళు ఉంటాయో. కానీ ఇవి కూడా జాడ దొరకబట్టలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. దానికి ప్రధాన కారణము తప్పిపోయినటువంటి 2 రోజులు వరుసగా నాన్ స్టాప్గా అక్కడ భారీ వర్షం కురిసినట్టుగా చెప్తున్నారు. ఈ వర్షం కారణంగానే ఈ యొక్క భూమిలో మొత్తం కూడా ఆ యొక్క వాసన మారిపోయి ఆ కుక్క ఈ యొక్క ట్రైన్డ్ డాగ్స్ కూడా వాటిని పసిగట్టడానికి ఇబ్బందిగా ఉంది అన్నటువంటి ఒక సమాచారం కూడా తెలుస్తుంది. సాధారణంగా వర్షం పడినప్పుడు నేలపైన ఉన్న వాసనలు పూర్తిగా మనకు చేంజ్ అయిపోతుంటాయి. అంతకుముందు వరకు ఉన్నటువంటి వాసనలు కూడా కొట్టుకుపోయి వర్షం పడడం ద్వారా వచ్చినటువంటి ఒక కొత్త ఫ్లేవర్, స్మెల్ అనేది అక్కడ వస్తుంటుంది. గాలిలో తేమ పెరగడం వల్ల స్నేపర్ డాగ్స్ స్మెల్ను గుర్తించేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంటుందంటే చెప్తున్నారు. ఈ అడ్డంకి వల్లే డాగ్ స్క్వాడ్ కూడా చిన్నారి ఎటువైపు వెళ్ళిందనేది కరెక్ట్గా పసిగట్టలేకపోతున్నట్టుగా కనబడుతుంది. అటు వర్షం పడడం, ఇటు ఆధారాలు దొరక్కపోవడంతో పోలీసులకు ఈ కేసు ఒక పెద్ద సవాలుగా మారింది. దీంతో ఇప్పుడు పోలీసులకు మిగిలింది పాపతో పాటు వెళ్ళినటువంటి ఆ కుక్క మాత్రమే. ఏదైతే వీళ్ళు పెంపుడు కుక్కగా భావిస్తున్నారో అక్కడ ఆ కుక్క మాత్రమే. ప్రస్తుతం ఆ కుక్కను అక్కడ బంధించారు. ఎందుకంటే అక్కడ పాప పోయినప్పుడు ఈ కుక్క కూడా పోయింది. 2-3 రోజుల వరకు కనిపించలేదు. మంగళవారం సాయంత్రం మళ్ళీ తిరిగి ఆ ప్లేస్కి వచ్చింది. ఆ తర్వాత వింతగా బిహేవ్ చేసి మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఆ తర్వాత మళ్ళీ కనిపిస్తుంది. దాన్ని పట్టుకొని ఇప్పుడు అక్కడనే బోన్ లాగా వేసి బంధించారు. కారణం ఆ కుక్క ఎక్కడికి వెళుతుందో పసిగట్టడం, దాని వెనుక పరిగెత్తడం కష్టంగా మారింది. కాబట్టి ఇప్పుడు దానికి ఒక ట్రాకర్ని ఏర్పాటు చేసి, ఏదైతే అడవుల్లో పులులను కానీ వాటికి ట్రాకర్ ఇలాంటిది చేస్తారో అలా ఒక ట్రాకర్ని కుక్కకి అటాచ్ చేసి దాన్ని తోటలకు వదిలిపెడదామని ఇప్పుడు ప్లాన్ చేస్తున్నట్టు కనపడుతుంది. తద్వారా అది ఎక్కడెక్కడికైతే వెళ్తుందో, చిన్నారితో పాటు ఇది 2 రోజులు వెళ్ళింది కాబట్టి, కనపడలేదు కాబట్టి ఈ యొక్క ఆనవాళ్ళు చిన్నారి ఎక్కడో ఈ కుక్క వెళ్ళినటువంటి పెంపుడు కుక్క వెళ్ళినటువంటి ప్రదేశాలకు అది మళ్ళీ వెళ్తుంది. అక్కడికి ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా, నావిగేషన్ ద్వారా వీళ్ళు ఇక్కడ ఉండి చూసి ఆ ప్రాంతానికి వెళ్ళి కనిపెట్టవచ్చు అనేటువంటి ఒక ఆలోచనతోటి ఇప్పుడు ఆ సాంకేతికతతోటి ఇప్పుడు సరికొత్త వ్యూహంతో అడుగులు ముందుకు వేసేందుకైతే సిద్ధమవుతున్నారు. ఆ ట్రాకింగ్ ఆధారంగా జ్ఞానేశ్వరి ఆచూకీ కనిపెట్టేటువంటి పనిలో ఇప్పుడు పోలీసులు నిమగ్నమవుతున్నారు. మరి ట్రాకింగ్ ద్వారానైనా ఆ పాప ఆచూకీ ఏమైనా కనిపిస్తుందా, లేకుంటే ఇది కూడా ఇంకా క్లిష్టంగా మారుతుందా? ఏదేమైనా కూడా డాగ్ స్క్వాడ్ కూడా దొరకనటువంటి విధంగా మారినటువంటి పరిస్థితులు ఇప్పుడు అక్కడ ప్రతి క్షణం కూడా ఉత్కంఠకు దారితీస్తున్నాయి. అసలు పాప ఎక్కడికి వెళ్ళింది, పాప ఆనవాళ్ళు కూడా కనిపించకపోవడం, పాపను ఎవరైనా కిడ్నాప్ చేశారా, కిడ్నాప్ చేస్తే వారు ఎక్కడికి తీసుకువెళ్లారనేటువంటి ఔటర్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా తనిఖీలు చేసిన ఆధారాలు దొరకకపోవడం ఇది ఒక పెద్ద సవాలుగా మారింది పోలీసులకు. అన్ని రకాల వ్యవస్థలు కూడా నిమగ్నమై ఈ యొక్క కనిపెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఇంకా ఎలాంటి 1% ఆచూకీ కూడా దొరకకపోవడం అనేది తల్లిదండ్రులకైతే తీరాని శోకాన్ని మిగులుస్తుంది. ఏదేమైనా ప్రస్తుతం ఒక ట్రాకింగ్ సిస్టాన్ని ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి దీని ద్వారా అయినా ఆ పాప ఆచూకీ లభిస్తుందా లేదా అనేది వేచి చూద్దాం.